అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఇర్రెస్పాన్సిబిలిటీగా అంటే కనీసం బాధ్యతగా వ్యవహరించకుండా అడ్డగోలుగా మాట్లాడాడు. సరే మీరు రాజకీయ నాయకులు తిట్టుకోండి, కొట్టుకోండి, ఏమైనా వేసుకోండి. కానీ గురుకుల్ స్కూల్లో ఒక అమ్మాయి ఫుడ్ పాయిజన్ అంటే ప్రభుత్వం పెట్టిన తిండి తిని చనిపోయింది. దాంతో హాస్పిటల్ జాయిన్ అయింది. హాస్పిటల్లో జాండీస్ వచ్చినాయి. తర్వాత చనిపోయింది. అట్లే ఈ పోయిన 5వ తారీఖు నాడు ఫుడ్ పాయిజన్ అయింది. అక్కడ జరిగితే ఇక్కడ తీసుకొచ్చారు 14 సంవత్సరాల అమ్మాయి. అయితే జర్నలిస్ట్ అడిగిండు, ప్రెస్ మీట్ పెట్టిండు కదా, జర్నలిస్ట్ అడిగిండు, ఇట్లా బాధ్యత గల జర్నలిస్ట్ ఉంటారు కదా, అందరూ ఒకలాగా ఉండరు కదా, ఏంది గురుకుల్లో ఈ వరుసగా ఈ ఫుడ్ పాయిజన్ అవుతున్నాయంటే ఆయన చాలా ఇర్రెస్పాన్సిబుల్, చాలా చండాలమైన మాటలు. ఎందుకు అంటే మంది పిల్లలు వేరు, మా పిల్లలు వేరు అనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం ఉండొచ్చు బహుశా. ఆయన పిల్లలేమో తెలుసు కదా, వాళ్ళ మనమని తీసుకొని పోయి సింగరేణి నుంచి ఒక 10 కోట్ల రూపాయలు విడుదల చేయించుకొని పోయి మొత్తం ఇంటర్నేషనల్ ప్లేయర్తోన ఫుట్బాల్ ఆడిపించిండు. దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టున్నారు. ఇక మంది పిల్లలేమో మనది మంగళవారం, మనది సోమవారం, మందిది మంగళవారం లాగా. ముఖ్యమంత్రి కనీసము ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ దృష్టికి వచ్చి ఉంటుంది. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఎప్పుడు గవర్నమెంట్ చెప్తూనే ఉంటుంది. జర్నలిస్ట్ అడిగినప్పుడు అవును ఇట్లా అయ్యింది, మేము దాన్ని నివారిస్తున్నాము, చూస్తున్నామని మాట్లాడాలి. కానీ ఎట్లా మాట్లాడింది తెలుసా? మీకు వీడియో చూపిస్తాను నేను. అందుకన్నా ముందు ఈ వీడియో మొత్తం చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ప్రాణం, కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఈ అమ్మాయి ఎక్కడ ఈ అమ్మాయిది అంటే 15 రోజుల నుంచి 5వ తారీఖున ఫుడ్ పాయిజన్ అయింది. ఆ రోజు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిండ్రు. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో జరిగింది. ఈమె ఎవరంటే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన లింగం. తన కుటుంబంతో ముప్కాలకు వచ్చి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పేదలు. తన కూతురు లిఖిత, ఈమె పేరు లిఖిత, 14 ఇయర్స్. 3 ఏళ్ల క్రితం పోచంపాడు గురుకులంలో చేర్పించాక ప్రస్తుతం 8వ తరగతి చదువుతుందంట అమ్మాయి. 15 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయింది. అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి రకరకాల హాస్పిటల్ తిప్పారు. నిర్మల్ ప్రభుత్వ దవాఖాన తీసుకుపోయినారు. బాలికకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పడంతో చికిత్స అందిస్తున్న సమయంలో జాండీస్ రావడంతో పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లో నీలోఫర్ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం నాడు లిఖిత మృతి చెందింది. మొన్న గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ గురి మృతి చెందని వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఆ గురుకులానికి సబ్ కలెక్టర్ పోయిండు, చూసిండు. అక్కడ హాస్టల్లో నీళ్లు, డ్రైనేజీ, వాష్రూమ్లు ఏం చక్కగా లేవని ఆగ్రహం వ్యక్తం చేసిండు ఆయన. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే సమాచారం అందించడం లేదని సబ్ కలెక్టర్కు అందించడం లేదని పిల్లలంతా సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసిండ్రు. అంటే ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కదా, సబ్ కలెక్టర్ పోతే కూడా అక్కడ పరిస్థితులు చూసి ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిండు కదా. అంటే అక్కడ జరిగింది వ్యవహారం, ఏం నీట్గా లేవు, ఏం లేవు. దానికి ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి? మాట్లాడడం కూడా అవసరం లేదు అసలు. ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు. తెలంగాణలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం 997 ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇట్లా. మొన్న చూడలే, ఆయన ఫుట్బాల్ ఆనికి పోతున్నప్పుడే బాగలింగంపల్లిలో 60 మందికి ఫుడ్ పాయిజన్, బాగలింగంపల్లి బీసీ హాస్టల్లో. ఇట్లా ప్రతి హాస్టల్లో, ప్రతి జిల్లాలో, ప్రతి దగ్గర ఏదో టైంలో ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది. దాన్ని సరిదిద్దే టెక్నిక్ తెలియదా? దాన్ని సరిదిద్దలేకపోతుందా? గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందా దాన్ని? అరే కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా మీరు. ఆయన ఏం మాట్లాడారు సార్ వినండి. ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే, నీ అమాయకత్వం అది. మీరు లేనిది ఊహించుకొని కాయించుకొని గత 10 ఏళ్లలో జరిగినవి తీసుకొని ఇప్పుడు జరుగుతున్న వాటిని తీసుకొని ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎక్కడేం జరిగింది అనేది లెక్క లేకుండా, బాధ్యత లేకుండా ప్రశ్నలు అడగకండి. అట్లాంటి పరిస్థితి రాదు. ఎక్కడైనా ఏదైనా జరిగితే తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. చూసిర్రా ఎంత బాధ్యతగా మాట్లాడిండో? రిపోర్టర్కే బాధ్యత లేదంట, అది అడిగిన జర్నలిస్ట్కు బాధ్యత లేదంట, ఈయనకు మాత్రం బాధ్యత ఉందంట. బాధ్యత ఉంది కాబట్టి అంటే ఏంది, పోయిన గవర్నమెంట్లో 100 మంది చచ్చిపోతే ఈ గవర్నమెంట్లో 1000 మంది చచ్చిపోతే మాట్లాడాలనా? అప్పుడు జరిగింది, ఇప్పుడు జరగొద్దు కదా. మళ్ళా ఈ గవర్నమెంట్లోనే ఇప్పటికీ దగ్గర 90 మందో 100 మందో చచ్చిపోయారు. ఎందుకు అంటే ఒక ప్రాణం కాదా? అంటే మీ పిల్లలు ఎవరు గురుకుల్లా చదవరు, మీ మనమన్లేమో హైఫైగా బతకాలి, మంది పైసలు పెట్టుకొని ఆడాలి. 10 కోట్ల రూపాయలు ఆడ ఖర్చు పెడతారు సింగరేణికి వెళ్ళి తీసుకుపోయి. ఆ 10 కోట్ల రూపాయలు గురుకుళ్ళకి ఇస్తే కొన్ని గురుకులు బాగుపడతాయి కదా.
అక్కడ పోయి ఎన్ని కోట్లో కూడా తెలియదు. గ్లోబల్ సిటీ ఎన్ని వాళ్ళది ఉంది కదా, గ్లోబల్ సమ్మిట్ అని పెట్టుకున్నారు, ఎన్ని కోట్లో కూడా తెలియదు. తాజ్ కృష్ణకి వెళ్ళి భోజనాలు తెప్పించుకున్నారు. ఒక్కొక్క ప్లేట్ ఎంత కాస్టో కూడా తెలియదు. 30,000 20,000 ఎంత ఉంటుందో ఆ కాస్ట్. వస్తాయి త్వరలో లెక్కలు. అంటే మీరేమో తాజ్ కృష్ణకి వెళ్ళి తీసుకొచ్చుకొని మెక్కుతారు, పిల్లలకు మాత్రం ఫుడ్ పాయిజన్ అయ్యే ఫుడ్ పెడతారా? కనీసం ఒక ముఖ్యమంత్రిగా నేను సరిదిద్దుతున్న ఇష్యూ, పోయిన గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్ ఏంది అసలు నాకు అర్థం, మీ పోలికేంది? అంటే ఎంతమంది చచ్చిపోతే మీరు బాధ్యత తీసుకుంటారు? ఒక ముఖ్యమంత్రి మాడాల్సిన మాటలు కూడా కావు. ఇంకో దరిద్రం ఏంటంటే విద్యాశాఖ కూడా ఆయన చేతుల్లోనే ఉంది. విద్యాశాఖ మంత్రి కూడా ఆయననే చూసుకోవాలి గట్టాంటి. మరి మనం పొద్దుగాలు వేస్తే ఢిల్లీకి పోయే పనిలో బిజీగా ఉన్నాం. హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు పోయి మంచిగా సేదతీరుడు ఆ పని మీద ఉన్నాం మనం. ఇంకా తెలంగాణలో పిల్లలు ఆగంగానే ఏమన్నా కానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ అమ్మాయిని తీసుకొని పోయి నీలోఫర్లో జాయిన్ చేసినాడు. అక్కడక్కడ తిప్పి ఒక వారం రోజులు 10 రోజులు తిప్పి తీసుకొచ్చి నీలోఫర్లో జాయిన్ చేసిండ్రు. అదేదో ముందే తీసుకురావచ్చు కదా ఇటుకి. ఇట్లాంటి ఎంతమంది ఎన్నిసార్లు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే హైదరాబాద్ దాకా తీసుకొస్తే మీడియాకు తెలుస్తుంది, మీడియా హైలైట్ చేస్తుంది, మీడియాకు తెలియవద్దు. వాళ్ళు చచ్చిపోతే తల్లిదండ్రులను ఏదో బెదిరించో అదిరించో పైసలు ఇచ్చో గప్చుప్ చేయొచ్చు అంతే. వీళ్ళ బాధ్యత అంతే, ఏదైనా పైసలతో చేయొచ్చు అని గవర్నమెంట్ అనుకుంటుంది. అదే పైసలు ఏదో గురుకుల్లో తిండికి పెట్టచ్చు కదా, అదే పైసలతోనే పిల్లలు ఇప్పుడు ఎవరైనా సరే అన్నం తినే దేనికోసం, బతకనికి. కానీ గురుకుల హాస్టల్స్లో సావనికి అన్నం తినాలి, అట్లా అయిపోయింది. అన్నం తింటే ఫుడ్ పాయిజన్. ఈ మధ్యకాలంలో వరుసగా 4-5 ఫుడ్ పాయిజన్లు ఈ వారం 10 రోజులు అయినాయి. ఒకసారి ఫుడ్ పాయిజన్ అయితే మళ్ళీసారి జాగ్రత్తలు తీసుకోవాలి కదా. మళ్ళీ ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటలేరు గవర్నమెంట్? అంటే మాకేం సంబంధం లేదు, మా పిల్లలు కాదు, వాళ్ళంతా వేరే ఇట్లే కూలినాలు చేసుకునే వాళ్ళ పిల్లలు, ఏం కాదులే, వాళ్ళు మాట్లాడేది లేదు, వాళ్ళు ఏం చేసేది లేదు, మనం బలవంతులమని పిర్రబీగుతున్నారా? రేవంత్ రెడ్డి ఇర్రెస్పాన్సిబిలిటీ మీద సమాజం రెస్పాండ్ కావాలి. ఉత్తగా ఇట్లాంటి చూసి వదిలేయద్దు. ఒక మనిషి చంపడం నేరం కదా, అట్లే హాస్టల్లో ఉన్న పిల్లలను ఈ ప్రభుత్వం చంపడం నేరం కదా. అసలు ఎవరి మీద కేసులు పెట్టాలి? ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టాలి, ఆయనే విద్యాశాఖ మంత్రి కాబట్టి. ఆ ప్రాణం తిరిగి వస్తుందా? ఇంత నవ్వుకుంటా మాట్లాడుతున్నాయన, ఇంత బాధ కూడా లేదా కనీసం? మీ బాధ్యత రైత్యం వల్ల, మీ ఫెయిల్యూర్ వల్ల కదా ఆ పిల్ల చనిపోయింది. ఆ స్టూడెంట్ ఎందుకు చనిపోయింది? మీకు చాదగంతనం వల్ల చనిపోయింది ఆమె. ఇప్పటిదాకా చనిపోయిన ఈ 100 మంది కూడా మీ చాదగంతంతోనే చనిపోయినారు. దానికి సిగ్గుపడాలి కానీ నవ్వుతున్నారు ఇంకా. సమాజం రెస్పాండ్ కావాలి. ఎట్లా రెస్పాండ్ అవుతుందో నాకు తెలియదు కానీ ఇంకా ఎంతమంది చచ్చిపోతే సమాజం రెస్పాండ్ అవుతుంది? ఏ గవర్నమెంట్ అయినా కానీ గవర్నమెంట్ చేసే హత్యలు ఇవి. ఈ హత్యలకు ఎవడో బాధ్యుడు కావాలి కదా. ఎవరిదో బాధ్యుడు ఏమీ కాదు. ఎవరినో ఆడుండే అటెండర్నో ఆడ చేసే వంటలు చేస్తూనో సస్పెండ్ చేస్తారు, అందరూ మంచిగా ఉంటారు. మళ్ళీ 2 రోజుల తర్వాత వాళ్ళని కూడా ఇంకో తను జాయిన్ చేస్తారు. వాళ్ళ పని వాళ్ళది, వీళ్ళ పని వీళ్ళది. ఫుడ్ పాయిజన్లు జరుగుతాయి, పిల్లలు చచ్చిపోతారు. ఇది కామనా? ఇందుకేనా మన తెలంగాణ తెచ్చుకుంది? మీ కామెంట్ కూడా చెప్పండి. ప్రభుత్వానికి బుద్ధి రావాలి మీ కామెంట్ చూస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్.